హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మిస్ట్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో బీన్స్ కర్రీని పచ్చి కొబ్బరి తురుముతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎటువంటి మసాలాలు యూస్ చేసుకోకుండా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారు. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మిక్స్ చేసిన పోపు దినుసుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చీలు, 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2 ఎండుమిర్చీలను, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. నేను 1/2 కేజీ వరకు బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బీన్స్ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో బీన్స్ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. దీనికోసం నేను వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు. ఆయిల్లోనే బీన్స్ మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చిలను యాడ్ చేసాం కనుక కారాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును 1 చిన్న కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక కొబ్బరి తురుము బీన్స్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తురుముని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.